హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎరిపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఈరోజు ఈ క్లాస్లో ఇండియన్ పాలిటీ నుంచి భారత రాజ్యాంగ పరిణామ క్రమము భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో బ్రిటిష్ చట్టాలు అన్న టాపిక్ గురించి మనము తెలుసుకుందాం. మనకు తెలుసు, ఫస్ట్ మనకు యూరోపియన్స్ భారతదేశంలో వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. మొట్టమొదటగా వచ్చినటువంటి వారు ఇండియాకి పోర్చుగీస్ వారు. అయితే ఈ యొక్క యూరోపియన్స్లలో ప్రముఖమైన వారు ఎవరంటే మనకు బ్రిటిష్ వారని చెప్పుకోవాలి. పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, డచ్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు, ఇలా అనేక మంది యూరోపియన్స్ వచ్చినప్పటికీ మన భారతదేశాన్ని వ్యాపార నిమిత్తం వచ్చి అఖండ భారతదేశాన్ని ఆక్రమించుకొని దాదాపుగా 200 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి వారే మనకు బ్రిటిష్ వారు. సో వీరి యొక్క బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో అనేక చట్టాలను, రాజ్యాంగ సంస్కరణలను చేయడం జరిగింది. అవి తదనంతర కాలంలో మన భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఇవి చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1935 బ్రిటిష్ వారు చేసినటువంటి ఒక భారత ప్రభుత్వ చట్టం నుంచి దాదాపుగా 250కి పైగా అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు మన రాజ్యాంగ నిర్మాతలు. సో ఫస్ట్ మన బ్రిటిష్ చట్టాలను మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ మనకు 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున దాదాపుగా 200 మంది వ్యాపారవేత్తలు, బ్రిటన్ వ్యాపారవేత్తలు 70,000 పౌండ్లతో స్టార్ట్ చేసినటువంటి కంపెనీ లేదా సంస్థనే మనము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున 200 మంది బ్రిటన్ వ్యాపారవేత్తలు 70,000 పౌండ్లతో ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీని స్థాపించిన తర్వాత మరి భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలి అంటే గిన బ్రిటన్ రాజు లేదా రాణి లేదా ప్రభుత్వం నుంచి అనుమతిని పొందాలి. ఆ విధంగా అప్పటి బ్రిటన్ రాణి ఎలిజబెత్ I నుంచి రాయల్ చార్టర్ అంటారు. ఏమంటారు? రాయల్ చార్టర్. మనకు చార్టర్ అంటే ఏంటంటే అనుమతి పత్రము. ప్రభుత్వాధినేత రాజు రాణి ఇచ్చేటటువంటి అనుమతి పత్రాన్ని మనం సింపుల్గా చార్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అప్పటి ఎలిజబెత్ మహారాణి నుంచి రాయల్ చార్టర్ ద్వారా పర్మిషన్ పొందినటువంటి యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం జరిగింది. ఆ విధంగా వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తదనంతర కాలంలో భారతదేశంలో ప్రధానమైనటువంటి 3 సామ్రాజ్యాలను లేదా 3 ప్రెసిడెన్సీలను వారి హస్తగతం చేసుకున్నారు. అవి మద్రాసు, బాంబే అండ్ బెంగాల్. సో ఈ 3 ప్రధానమైనటువంటి ప్రెసిడెన్సీలను యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి యొక్క వ్యాపారంలో అవినీతికి పాల్పడడం మొదలుపెట్టారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద డౌట్ వచ్చి కంపెనీలో అవినీతి జరుగుతుందా లేదా తెలుసుకోవడం కోసం జనరల్ బుర్గాయిక్ సో జనరల్ బుర్గాయిక్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో రహస్య కమిటీని ఏర్పాటు చేస్తే ఈ రహస్య కమిటీ కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ రహస్యంగా గమనించి బ్రిటన్ ప్రభుత్వానికి ఒక నివేదికను ఇస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక అవినీతిని అరికట్టడం కోసం దానికి కార్యక్రమాలను క్రమబద్ధీకరించి
నియంత్రించడానికి ఒక చట్టాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది అని బ్రిటన్ ప్రభుత్వానికి ఈ జనరల్ బుర్గాయిక్ నేతృత్వంలో, పేరు బుర్గాయిక్, జనరల్ బుర్గాయిక్ నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ ఒక బ్రిటన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. ఆ విధంగా చేసిన మొట్టమొదటి బ్రిటిష్ చట్టం, బ్రిటిష్ చట్టాలలో మొట్టమొదటి ప్రముఖమైనటువంటి బ్రిటిష్ చట్టము, నేనేమంటున్నా అంటే ప్రముఖమైనటువంటి మొట్టమొదటి బ్రిటిష్ చట్టం మనకి ఏంటంటే 1773లో చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టం. 1773లో చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టము. అంతకుముందు కూడా కొన్ని చార్టర్ చట్టాలు చేశారు, కానీ ఇది రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి, మన భారతదేశ రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించి ప్రముఖమైనటువంటి మొట్టమొదటి బ్రిటిష్ చట్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం సింపుల్గా బ్రిటిష్ చట్టాలన్నిటిని మనం చూసినప్పుడు మన 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1857 జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటును సెంటర్ పాయింట్గా తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు 1857కు ముందు ఉన్నటువంటి దాన్ని కంపెనీ పాలన అని, 1857 తర్వాత జరిగిన దాన్ని ప్రత్యక్ష పాలన అంటారు. ఎప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు 1947 వరకు. సో 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలన ఏమంటున్నాము? కంపెనీ పాలన అని అంటున్నాము. 1857 తర్వాత ఉన్నటువంటి బ్రిటిష్ పాలన ఏమని పిలుస్తున్నాము? ప్రత్యక్ష పాలన అని పిలుస్తున్నాము. ఈ 1857కు ముందర ఈ కంపెనీ పాలనలో చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని అంటారు. 1857కు ముందర చేసినటువంటి కంపెనీ పాలనలో చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. మనకు ప్రముఖమైనటువంటి చట్టాలు ఎన్ని ఉన్నాయంటే 6 చట్టాలు ఉన్నాయి. తర్వాత 1857 నుంచి 1947 మధ్య చేసినటువంటి ప్రత్యక్ష పాలనలో చేసినటువంటి చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అని అంటారు. భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు. ఇవి కూడా మనకు ప్రముఖంగా వచ్చేసి 6 చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి. సో మనం ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొత్తం టోటల్ ఇంట్రడక్షన్లో మనం గమనించినట్లయితే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మొదలుకొని 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు మనం చెప్పుకున్నప్పుడు మొత్తం వీటిని బ్రిటిష్ చట్టాలు లేదా బ్రిటిష్ రాజ్యాంగ సంస్కరణలు అంటారు. అందులో ఎన్ని ఉన్నాయి? 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు 6, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 6. సో మన టోటల్గా బ్రిటిష్ చట్టాల్లో 12 ప్రముఖమైనటువంటి చట్టాల గురించి మనము తెలుసుకుంటాం. సో ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క చట్టము, అందులో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశాలను లేదా ముఖ్యాంశాల గురించి మనము తెలుసుకుందాం ఇప్పుడు. సో మనం ఇందాక చెప్పుకున్న ఇంట్రడక్షన్లో 1857కు ముందర ఉన్నటువంటి పాలన ఏమని పిలిచాము? కంపెనీ పాలన అంటాం. కంపెనీ పాలనలో చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలు అని అంటాం. అందులో ప్రముఖమైనటువంటి 6 చట్టాల గురించి మనము తెలుసుకుంటాం. అందులో మొదటి 2 చట్టాలకు వచ్చేసి నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన 4 చట్టాలను చార్టర్ చట్టాలని పిలుస్తారు. ఇందులో మొట్టమొదటిది, ఈ 6 చట్టాలలో మొట్టమొదటిది రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు చేయబడింది? 1773లో చేయబడినటువంటిది రెగ్యులేటింగ్ చట్టం. ఎందువల్ల చేశారు? కంపెనీలో జరిగినటువంటి అవినీతిని క్రమబద్ధీకరించడం, దాని కార్యక్రమాలను నియంత్రించడం కోసం చేసినటువంటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. దీని మీద నివేదికనిచ్చినటువంటి కమిటీ ఏది? బుర్గాయిక్ కమిటీ. సో అసలు మనకు రెగ్యులేషన్ అంటే ఏంటంటే క్రమబద్ధీకరణ అని అర్థం. రెగ్యులేటింగ్ చట్టం అని ఎందుకు వచ్చిందంటే పేరు, మొదటి 2 చట్టాలకు పేర్లు ఉంటాయి. 1773 చేసినటువంటి చట్టానికి రెగ్యులేటింగ్ చట్టం అని పేరు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే చట్టాన్ని కూడా పిట్స్ ఇండియా చట్టం అని ఉంటుంది. వాటికి ఆ పేరు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు రెగ్యులేటింగ్, అసలు రెగ్యులేషన్ అంటే క్రమబద్ధీకరణ అంటే కంపెనీ. ఇక్కడ మన కంపెనీ అంటే ఏదంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ప్రతిసారి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కంపెనీ. సో కంపెనీ యొక్క కార్యక్రమాలను క్రమబద్ధీకరించి నియంత్రించడం కోసం, కంపెనీ యొక్క కార్యక్రమాలను క్రమబద్ధీకరించి నియంత్రించడం కోసం చేసినటువంటి మొట్టమొదటి లిఖితపూర్వక రాజ్యాంగ చట్టము. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
కంపెనీ యొక్క కార్యక్రమాలను క్రమబద్ధీకరించి నియంత్రించడం కోసం చేసినటువంటి మొట్టమొదటి లిఖితపూర్వక రాజ్యాంగ చట్టమే రెగ్యులేటింగ్ చట్టము. సో ఈ చట్టం ద్వారా ఏం జరిగింది? భారతదేశంలో కేంద్రీకృత పాలన, భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది పలకడం జరిగింది బ్రిటన్ ప్రభుత్వం. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది పలకడం జరిగింది. సరే, ఏం చేశారు ఈ చట్టంలో అంటే సేమ్ కంపెనీ యొక్క కార్యక్రమాలను క్రమబద్ధీకరించి నియంత్రించడం కోసం చేసినటువంటి లిఖితపూర్వక రాజ్యాంగ చట్టం. దీని ద్వారా అప్పటి వరకు కంపెనీ కేవలము వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను మాత్రమే చూసుకునేటటువంటి కంపెనీకి రాజకీయ వ్యవహారాలను కూడా అప్పచెప్పడం జరిగింది, పొలిటికల్ అఫైర్స్ని కూడా అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ చట్టం రాకముందు కంపెనీ కేవలం వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను మాత్రమే చూసుకునేటటువంటిది. ఈ కంపెనీ ద్వారా వ్యాపార వాణిజ్య కార్యక్రమాలతో పాటు రాజకీయ వ్యవహారాలను కూడా అప్పచెప్పడం జరిగింది. తద్వారా భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది పలకడం జరిగింది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టములో ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటి? మనము ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన అకాడమిక్ ఇయర్లో చదివే విధానం వేరే ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటటువంటి విధానం వేరే ఉంటుంది. సో ఇక్కడ మనము రెగ్యులేటింగ్ చట్టంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటి అని అన్నప్పుడు మొట్టమొదటి అంశము గవర్నర్ జనరల్. మొట్టమొదటి అంశము గవర్నర్ జనరల్. మనకు ఈ రెగ్యులేటింగ్ చట్టము రాకపూర్వము, ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది రాకముందు మనం 3 ప్రెసిడెన్సీలు అని చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో, మద్రాసు, బాంబే అండ్ బెంగాల్ ప్రెసిడెన్సీలు అని. ఈ 3 ప్రెసిడెన్సీలకు 3 గవర్నర్స్ ఉండేవారు. మద్రాస్ గవర్నర్, బాంబే గవర్నర్, బెంగాల్ గవర్నర్. ఈ 3 కూడా ఒక కంపెనీ కింద స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి వారు. కానీ ఈ రెగ్యులేటింగ్ చట్టము ద్వారా ఈ గవర్నర్ జనరల్లో మార్పు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వ్యవస్థలో మార్పు, ప్రముఖమైన అంశాలలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ వ్యవస్థలో మార్పు. ఏం చేశారంటే గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేశారు. బెంగాల్ గవర్నర్కి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియమ్స్. ఎందుకంటే కలకత్తాలో పోర్ట్ విలియమ్స్ అని కోట ఉంటుంది. అదే మనకు మద్రాసులో తీసుకున్నప్పుడు సెయింట్ జార్జ్ కోట ఉంటుంది, మనకు బాంబేలో తీసుకున్నప్పుడు సెయింట్ డేవిడ్ కోట ఉంటుంది. సో ఆ విధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ది పోర్ట్ విలియమ్స్ అని నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా చేసి ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందికి ఈ యొక్క మద్రాసు అండ్ బాంబే గవర్నర్లు ఇతనికి అధీనులుగా, అంటే ఇతనికి డిప్యూటీగా చేయడం జరిగింది. సో అంటే ఈ చట్టం రాకపూర్వము స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి వీరు 3 వ్యవస్థను మార్పు చేసి బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని నామకరణం చేసి మద్రాసు మరియు బాంబే గవర్నర్లు ఇతని అధీనులుగా, ఇతని డిప్యూటీగా చేయడం జరిగింది. సో ఇది మొట్టమొదటి అంశము. రెండవది వచ్చేసి కార్యనిర్వాహక మండలి. దీన్ని గవర్నర్ జనరల్ కౌన్సిల్ అని అంటారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ రెండవ ప్రముఖమైన అంశము. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయిపోయింది, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలి. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి తన విధి నిర్వహణలో సహాయ సహకారాలను అందించడం కోసము, వీటిని సహాయ సహకారాలను అందించడం కోసం విధి నిర్వహణలో 4 సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే మనము గవర్నర్ జనరల్ కౌన్సిల్ అని, కౌన్సిల్ ఆఫ్ 4 అని, అంటే 4 ఉన్నారు కాబట్టి కౌన్సిల్ ఆఫ్ 4 అని, లేదా కలకత్తా కౌన్సిల్ అని రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఇక 3వ అంశం వచ్చేసి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు. సో ఈ రెగ్యులేటింగ్ చట్టము ద్వారా భారతదేశంలో వెరీ 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 ఇంపార్టెంట్, భారతదేశంలో 1774 మార్చి 16వ తారీఖున
1774 మార్చి 16వ తారీఖున కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ కేంద్రంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్లు కూడా 4 సభ్యులు, 1+3, ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఈ సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎలిజా హింపే. ఎవరు? ఎలిజా హింపే. చాలా సార్లు అడిగారు. సుప్రీం కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా హింపే. సో తర్వాత 4వది వచ్చేసి సిడి. సిడి అంటే మనకి ఇంతకుముందు ఒక సిడి ప్లేయర్లు, డివిడి ప్లేయర్లు ఉంటాయి కదా. సింపుల్గా సిడి అంటే ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సిడి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ ఈ యొక్క కంపెనీ యొక్క వ్యవహారాలను, మన కంపెనీకి వాణిజ్య వ్యాపార కార్యక్రమాలను, అదేవిధంగా రాజకీయ కార్యక్రమాలను అప్పచెప్పడం జరిగింది కదా. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి యొక్క మిలిటరీ, రెవెన్యూ, తర్వాత సివిల్, వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు బ్రిటన్ ప్రభుత్వానికి అందజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి గవర్నింగ్ బాడీనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటారు. చూడండి, రెగ్యులేటింగ్ చట్టం వలన భారతదేశంలో కేంద్రీకృత పాలనకు నాంది పలకడం జరిగింది. అందులో ప్రముఖమైన అంశాలు మొట్టమొదటి గవర్నర్ జనరల్ వ్యవస్థలో మార్పు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, మనకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే కనుక వారన్ హేస్టింగ్. ఇది కూడా ఇంపార్టెంట్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే కనుక, అంటే ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా, అప్పుడే బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు వారన్ హేస్టింగ్. ఈ చట్టం ద్వారా అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా, అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట మొత్తానికి కంపెనీ పాలనకు. సో ఆ విధంగా వారన్ హేస్టింగ్. తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్, కార్యనిర్వాహక మండలి ఏర్పాటు. 3వది సుప్రీం కోర్ట్ ఏర్పాటు. 4వది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక చివరి అంశం మనం చూసుకున్నట్లయితే కనుక, కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరూ కూడా ఇండివిజువల్ బిజినెస్, సొంతంగా వ్యాపారాలను నిర్వహించకూడదు. అదేవిధంగా అవినీతి నిర్మూలన కోసం, అంటే మామూలు మన భాషలో చెప్పాలంటే లంచాలు, వాటిని పరిభాషలో చెప్పాలంటే కనుక ప్రజల నుంచి ఎటువంటి బహుమతులను కానీ ఇతర దేనిని కూడా స్వీకరించకూడదు అని ఇక కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కొన్ని షరతులను విధించడం జరిగింది. ఇది మనకు రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే తర్వాత బ్రిటన్ ప్రభుత్వము ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ప్రముఖులు, సో వారి మధ్యలో మళ్ళీ డిస్కషన్ జరిగి కొన్ని మార్పులను చేర్పులను చేయడం జరిగింది. ఆ విధంగా మనకు వచ్చినటువంటిది 1781. దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్, దీన్ని విస్తరణా చట్టం అని కూడా అంటారు. ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో వచ్చినటువంటి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ లేదా విస్తరణా చట్టంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు, కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు రెగ్యులేటింగ్ చట్టం. ఇక నెక్స్ట్ మనకు 2వది పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం, దీన్ని మనకు 1784లో చేసినటువంటి చట్టమే పిట్స్ ఇండియా చట్టము. మనకు రెగ్యులేటింగ్ చట్టంలో రెగ్యులేషన్ అంటే క్రమబద్ధీకరణ. దీనికి వచ్చేసి పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పటి బ్రిటన్ ప్రధాని పేరు మీదుగా దీనికి పిట్స్ ఇండియా చట్టము, అప్పుడు బ్రిటన్ ప్రధాని పిట్స్ కాబట్టి దీన్ని పిట్స్ ఇండియా చట్టము అని నామకరణం చేయడం జరిగింది ఇక్కడ. సో మరి పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏం చేశారు అంటే భారతదేశంలో ద్వంద్వ పాలనకు నాంది పలకడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టము ద్వారా కేంద్రీకృత పాలనకు నాంది పలికితే పిట్స్ ఇండియా చట్టము ద్వారా భారతదేశంలో ద్వంద్వ పాలనకు నాంది పలికింది బ్రిటన్ ప్రభుత్వము. ఏంటి ద్వంద్వ పాలన అని అంటే, మనకి ఇంతకుముందు సిడి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అను గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తుంది, భారతదేశంలో కంపెనీ యొక్క వాణిజ్య వ్యాపార కార్యక్రమాలను గురించి,
రాజకీయ వ్యవహారాలను గురించి ఎప్పటికప్పుడు నివేదికను సమర్పించడము దీని యొక్క విధి. అయితే కొత్తగా బీసీని ఏర్పాటు చేశారు. ఈ చట్టము ద్వారా, పిట్స్ ఇండియా చట్టము ద్వారా భారతదేశంలో కొత్తగా బీసీని ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్వంద్వ పాలనకు నాంది పలికినటువంటి చట్టము సిడి అండ్ బీసీ. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు రెండు విధులను నిర్వర్తించేది. ఒకటి వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను, రెండవది రాజకీయ వ్యవహారాలను. రెండిటిని చూసుకుంటూ మనకు బ్రిటన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించేది. అయితే ఈ యొక్క చట్టము ద్వారా ఈ రెండిటిని వేరు చేశారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కేవలం వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను మాత్రమే అప్పజెప్పి రాజకీయ వ్యవహారాల కోసము సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి బాడీనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో మనకు ద్వంద్వ పాలన సిడి అండ్ బీసీ. సిడి ఏం చేస్తుంది? వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను చూసుకుంటే, బీసీ వచ్చేసి మనకు టోటల్గా రాజకీయ వ్యవహారాలను చూసుకోవడం జరుగుతుంది. రెండవ ప్రధానమైనటువంటి అంశం వచ్చేసి ఈ యొక్క గవర్నర్ జనరల్ కౌన్సిల్ అని చెప్పాం. గవర్నర్ జనరల్ కౌన్సిల్. ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉన్నటువంటి 4 సభ్యులను 3కి తగ్గించారు. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 4 సభ్యులతో కూడినటువంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే, ఈ చట్టము ద్వారా 4 సభ్యుల్ని 3 సభ్యులకు తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ ఈ ద్వంద్వ పాలనను ఏర్పాటు చేయడం వలన ఈ పిట్స్ ఇండియా చట్టము ద్వారా ఈ కంపెనీ యొక్క వ్యవహారాల మీద బ్రిటన్ ప్రభుత్వానికి ఒక పార్లమెంటేతర నియంత్రణ అనేది ఏర్పడిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3వ చట్టం. ఇక నుంచి మనకు అన్ని చార్టర్డ్ చట్టాలు ఉంటాయి. ఈ 2 చట్టాలకు పేర్లు పెట్టడానికి కారణం ఏమిటి? అదొక రీజన్ ఉంది కాబట్టి. రెగ్యులేషన్ అంటే క్రమబద్ధీకరణ, పిట్స్ అంటే అప్పుడు బ్రిటన్ ప్రధాని. సో చార్టర్ చట్టము 1793 చార్టర్ చట్టము 1793 చార్టర్ చట్టము. మరి 1793 చార్టర్ చట్టం ద్వారా ఏం చేశారు అని అంటే, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కేంద్రీకృత పాలనకు నాంది పలికితే, పిట్స్ ఇండియా చట్టం ద్వారా ద్వంద్వ పాలనకు నాంది పలికితే, ఈ 1793 చార్టర్ చట్టం ద్వారా ఒక గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటున్నాం కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లేదా గవర్నర్ జనరల్కి అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ని విస్తృతం చేయడం జరిగింది. మరి ఎటువంటి పవర్స్ని అందించారు గవర్నర్ జనరల్కి అని చూసినప్పుడు, భారతీయులకు లేదా భారతదేశానికి సంబంధించి ఈ గవర్నర్ జనరల్ చేసేటటువంటి ఉత్తర్వులు, అంటే భారతీయులకు సంబంధించి విద్య, వివాహము, మతపరమైన ఇంకా ఇతర ఏ అంశాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసే ఉత్తర్వులకు చట్టాలకు ఉన్నంత పవర్ ఉంటుంది అని చెప్పారు. రెండవ అంశము, ఈ గవర్నర్ జనరల్కి ఇంకొక పవర్ ఏమి ఇచ్చారంటే కనుక, గవర్నర్ జనరల్ కౌన్సిల్, గవర్నర్ జనరల్కి విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించడం కోసం ఉన్నటువంటి కార్యనిర్వాహక మండలిని కాదని, సొంతంగా నిర్ణయాలను తీసుకునేటువంటి అత్యవసర పరిస్థితులలో, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కార్యనిర్వాహక మండలిని అధిగమించి సొంతంగా నిర్ణయాలను తీసుకునేటటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. అంతేకాకుండా 3వ అంశము, ఒక భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ ప్రభుత్వము, అంటే బ్రిటిష్ సైన్యం ఉంటుంది కదా, ఈ మిలిటరీ ప్రభుత్వం మీద, అదేవిధంగా ప్రెసిడెన్సీ ప్రభుత్వాల మీద, బాంబే, ఈ యొక్క మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రభుత్వాల మీద కూడా ఇతనికి విస్తృతమైనటువంటి అధికారాలను కల్పించడం జరిగింది. ఆ విధంగా 1793 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ని విస్తృతం చేశారు. అంతేకాకుండా 1793 చార్టర్ చట్టం ద్వారా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. అయితే ఒక కండిషన్ పెట్టారు ఈ చట్టంలో, ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో కమాండర్ ఇన్ చీఫ్, అంటే సైన్యాధిపతి అంటాం కదా, కమాండర్ ఇన్ చీఫ్ సభ్యుడిగా ఉండకూడదు అని షరతు పెట్టారు. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క
జీతభత్యాలను, వారి అలవెన్సులను, వారి ఖర్చులను అన్నిటిని కూడా భారత రెవెన్యూని చెల్లించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్, నాలుగవది, ఇది కూడా చార్టర్ చట్టమే. మనం చెప్పుకున్నాం కదా, 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు చేసిన చట్టాలన్నిటిని కూడా చార్టర్ చట్టాలు అని అంటారు. చార్టర్ చట్టం 1813. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ప్రతి చార్టర్ చట్టానికి, ఒక చార్టర్ చట్టానికి ఇంకొక చార్టర్ చట్టానికి 20 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, నెక్స్ట్ మనకు ఐదవది చార్టర్ చట్టము 1833. సో 1793, 1813, 1833 ప్రతి చార్టర్ చట్టానికి మధ్యలో మనకి 20 years గ్యాప్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కంపెనీ అక్కడ భారతదేశంలో దానికి కార్యకలాపాలను, వ్యాపారాన్ని నిర్వహించుకోవడం కోసం 20 years ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారనమాట. అందుకే 20 years గ్యాప్ ఉంటుంది. మన ప్రతి దాంట్లో ఆ టాపిక్ని స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చార్టర్ చట్టానికి మధ్యలో 20 years గ్యాప్ ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటంటే కంపెనీ తన కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం, భారతదేశం అంటే వ్యాపారం చేసుకోవడం కోసం 20 years పర్మిషన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అందుకే 20 years గ్యాప్ ఉంటుంది ప్రతి చార్టర్ చట్టానికి. మరి 1813 చార్టర్ చట్టంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, దీని ద్వారా ఒక్కో దాని ద్వారా రెగ్యులేటింగ్ చట్టం అంటే క్రమబద్ధీకరణ, కేంద్రీకృత పాలన. పిట్స్ ఇండియా చట్టం అంటే మనము ఆ చట్టం ద్వారా ఏం జరిగింది, ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. 1793 చార్టర్ చట్టం గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. 1813 చార్టర్ చట్టం ద్వారా ఏం చేశారు అంటే, కంపెనీకి ఉన్నటువంటి పవర్స్ అన్నిటినీ దాదాపుగా తొలగించడము జరిగింది. సో కంపెనీకి ఉన్నటువంటి కేవలం 2 అంశాలు, ఒకటి తేయాకు, 2 చైనాతో వ్యాపారం. అప్పుడు చైనాతో నల్లమందు వ్యాపారం చేసేది కంపెనీ, భారతదేశం నుంచి నల్లమందును చైనాకి విక్రయించేది. సో కంపెనీకి ఉన్న పవర్స్ అన్నిటినీ దాదాపుగా తొలగించి దానికి కేవలం పరిపాలనాపరమైనటువంటి సంస్థగా ఉంచడం జరిగింది. కేవలం ఇక తేయాకు, చైనాతో వ్యాపారానికి మాత్రమే దానికి పర్మిషన్ ఉండేది. దీనితో పాటు ఒక బ్రిటన్ పౌరులు ఎవరైనా కానీ భారతదేశానికి వచ్చి వ్యాపారాన్ని చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఎందుకంటే కంపెనీకి వ్యాపారం మీద అధికారాన్ని తొలగించడం జరిగింది కదా. కాబట్టి బ్రిటన్ పౌరులు ఎవరైనా కానీ భారతదేశానికి వచ్చి వ్యాపారాన్ని చేసుకునేటటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది 1813 చార్టర్ చట్టం ద్వారా. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ₹1,00,000 కేటాయింపు. దేనికి ₹1,00,000 కేటాయింపు? భారతదేశంలో, ఇది చాలాసార్లు అడిగా, ₹1,00,000 కేటాయింపు. భారతదేశంలో భారతీయుల యొక్క మతపరమైనటువంటి విషయాల కోసము బడ్జెట్లో ₹1,00,000 కేటాయించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము బడ్జెట్లో భారతదేశానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి విషయాల కోసము ప్రతి సంవత్సరం బడ్జెట్లో ₹1,00,000 కేటాయింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది ఈ చార్టర్ చట్టం ద్వారా. అట్ ద సేమ్ టైం మిషనరీలు ఒక క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చారు. తద్వారా చర్చీలు ఏర్పాటు జరగడము, పాఠశాలల ఏర్పాటు జరగడము, ఆసుపత్రుల ఏర్పాటు జరగడము మొదలైంది. ఆ విధంగా ఒక ఇండైరెక్ట్గా మత మార్పిడికి అవకాశం కల్పించినటువంటి చట్టంగా దీన్ని మనం చార్టర్ చట్టాన్ని చెప్పుకోవచ్చు. ఇక బోర్డ్ ఆఫ్ కంట్రోల్, మనకు పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి దాని యొక్క అధికారాలను, అంటే పర్యవేక్షణ అధికారాలను కావచ్చు, దానికి ఉన్నటువంటి పవర్స్ని నిర్దిష్టముగా, ఈ పవర్స్ మీకున్నటువంటి పవర్స్ ఇవి, దీని ప్రకారం నడుచుకోండి అని నిర్దిష్టంగా తెలియజేసినటువంటి చట్టం చార్టర్ చట్టం. ఇక ఇంకొక ఇంపార్టెంట్, స్థానిక సంస్థలకు
పన్నులను విధించేటటువంటి అధికారాన్ని, ఎవరైనా పన్నులు చెల్లించకుంటే దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి అధికారాన్ని కూడా కల్పించినటువంటి చట్టము చార్టర్ చట్టం 1813. ఇక చార్టర్ చట్టాలన్నిటిలోనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ చార్టర్ చట్టము. అదే విధముగా 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు కంపెనీ పాలనలో చేసినటువంటి చట్టాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టము 1833 చేసినటువంటి చార్టర్ చట్టం. 1833 చేసినటువంటి చార్టర్ చట్టం. చాలా రకాలైన మార్పులు వస్తాయి ఈ చార్టర్ చట్టం ద్వారా. అందులో మొట్టమొదటిది గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ వ్యవస్థలో మార్పు. మనకు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మదరాసు, బాంబే, బెంగాల్ గవర్నర్స్ స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి వారు. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏం చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని హెడ్గా పెట్టి మద్రాస్ మరి బాంబే గవర్నర్ అతనికి డిప్యూటీగా చేయడం జరిగిందని చెప్పాం. కానీ ఈ చట్టము ద్వారా 1833 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అప్పటివరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేవారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ రెగ్యులేటింగ్ చట్టం వారన్ హేస్టింగ్ అయితే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే కన్నా విలియం బెంటింగ్. అంతేకాకుండా ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే టోటల్ పవర్స్ని, అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటే ఇండియాకి హెడ్ కదా, ఈ మిలిటరీ, రెవెన్యూ, తర్వాత సివిల్, దీనికి సంబంధించిన టోటల్ పవర్స్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మద్రాసు, బెంగాల్ గవర్నర్లకు ఉన్నటువంటి శాసన అధికారాలను పూర్తిగా రద్దు చేశారు. రెండవది గవర్నర్ జనరల్ కౌన్సిల్. మరి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఏ మార్పు తీసుకొచ్చారు అంటే, మనకు ఫస్ట్ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 4 సభ్యులతో కూడినటువంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పిట్స్ ఇండియా చట్టం ద్వారా 4 సభ్యుల్ని 3కి తగ్గించడం జరిగింది. కానీ ఈ చార్టర్ చట్టం 1833 ద్వారా గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల్ని మళ్ళీ 3 నుంచి 4కి పెంచారు. అయితే ఆ 4వ వ్యక్తి, అంటే 4లో ఒక వ్యక్తి కంపల్సరీ లా సభ్యుడే ఉండాలి, న్యాయ సభ్యుడై ఉండాలి. ఆ విధంగా మొట్టమొదటిగా నియమించబడినటువంటి వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి లార్డ్ మెకాలే. ఎవరు? లార్డ్ మెకాలే. అంతేకాకుండా లార్డ్ మెకాలే నేతృత్వంలో 1833 చార్టర్ చట్టం ద్వారా 1834 న్యాయ సంఘాన్ని లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1834లో ఈ యొక్క లా కమిషన్ని ఏర్పాటు చేశారు. లార్డ్ మెకాలే నేతృత్వంలో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. 1833 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు. లా కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే మెకాలే. అక్కడ మనకు సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎలిజా హింపే. ఇది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మార్పు. అంతేకాకుండా చార్టర్ చట్టము 1833 ద్వారా అప్పటి వరకు చేసేటటువంటి, అంటే బ్రిటన్ ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులు ఏవైనా కానీ మనము రెగ్యులేషన్స్ అని పిలిచేవారు. కానీ ఈ చట్టము ద్వారా రెగ్యులేషన్స్ అని కాకుండా యాక్ట్స్ అని మార్పు చేయడం జరిగింది. ఇక తర్వాత ప్రముఖమైనటువంటి అంశము మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చార్టర్ చట్టం 1833 ద్వారా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపార పవర్స్ అన్ని తీసేశారు. కేవలం తేయాకు, చేనేత వ్యాపారానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారని. ఈ చట్టం ద్వారా 1833 చట్టం ద్వారా వీటిని కూడా క్యాన్సిల్ చేసేసి కంపెనీని కంప్లీట్గా పరిపాలనాపరమైనటువంటి సమితిగా మార్చడం జరిగింది. కంప్లీట్గా పరిపాలనాపరం, అంటే దీనికి ఎటువంటి వ్యాపార పవర్స్ అనేటటువంటివి, బిజినెస్ పవర్స్ అనేటటువంటివి కంపెనీకి ఉండవు. అంతేకాకుండా కంపెనీ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి యొక్క పాలిత ప్రాంతాలు, భారతదేశ పాలిత ప్రాంతాలను ఏమని పిలిచారంటే కనుక ఈ చట్టం ద్వారా ట్రస్ట్.
ఎవరికి సంబంధించిన ట్రస్ట్? బ్రిటన్ రాజు రాణి వారి యొక్క వారసులు వారి యొక్క ఉత్తరాధికులకు సంబంధించినటువంటి ట్రస్ట్గా అని పిలవడం జరిగింది. అయితే లార్డ్ మెకాలే నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క సివిల్ సర్వీసెస్కు సంబంధించి బహిరంగ పోటీలు నిర్వహించాలనుకున్నారు, కానీ ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దాన్ని కొంచెం వ్యతిరేకించడం వలన అది మాత్రము ముందడుగు వేయలేదని చెప్పాలి. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ జనరల్ కౌన్సిల్ లార్డ్ మెకాలే లా కమిషన్ ఏర్పాటు పరిపాలనాపరమైన సమితిగా మార్చడం జరిగింది. ఇక్కడ కేవలం బ్రిటన్ పౌరులు మాత్రమే పరిశీలిస్తే ఇక్కడ యూరోపియన్స్ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. అంటే వలసవాద తత్వానికి నాంది పలికినటువంటి చట్టం. అయితే చార్టర్ చట్టానికి మనం ఇంకోటి కేంద్రీకృత పాలనకు చిట్ట చివరి దశగా చెప్పుకోవచ్చు. చార్టర్ చట్టాన్ని 1833 మనం కేంద్రీకృత పాలనకు చిట్ట చివరి చట్టముగా మనము చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ది 1857 సిపాయిల తిరుగుబాటు ముందు జరిగిన చార్టర్ చట్టాలలో చిట్ట చివరి చార్టర్ చట్టం 1853. ఈ చట్టము ద్వారా నేను మేము ఇంతకుముందు చెప్పాను 1793, 1813, 1833, 1853 మధ్యలో 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుందని, మధ్యలో 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ప్రతి చట్టానికి అని చెప్పేసి. ఎందుకంటే కన్నా అక్కడ ఏం చేశారంటే కన్నా వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే మనకు ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపార పవర్స్ని తీసేశారు కదా. కాబట్టి ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా 20 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే చేయలేదు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కన్నా నెక్స్ట్ ఎప్పుడైనా కానీ కంపెనీ పాలనను ముగించవచ్చును, రద్దు చేయడం జరుగుతుంది అని ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. ఇక దీనిలో ప్రముఖమైనటువంటి అంశాలు ఏమిటంటే మన గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉంది. గవర్నర్ జనరల్ కౌన్సిల్ అప్పటి వరకు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏం చేసేది? ఒక శాసనాలను, భారతదేశ పరిపాలనకు సంబంధించిన శాసనాలను చేసేది. అదే కార్యనిర్వాహక మండలి, అదే శాసనం చేస్తుంది, అదే పరిపాలిస్తుంది. అయితే ఈ చట్టం ద్వారా ఒక శాసన ప్రక్రియను మరి కార్యనిర్వాహక ప్రక్రియను వేరు చేశారు. 1853 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఉన్నటువంటి శాసన ప్రక్రియకి కార్యనిర్వహణ ప్రక్రియకి ఏర్పాటు జరిగింది. ఎలాగో కార్యనిర్వాహక మండలి విధులను చూసుకుంటుంది. అయితే శాసన నిర్మాణ ప్రక్రియ కోసము ఇక 6 సభ్యులతో కూడిన, ఇక 4 సభ్యులు ఉన్నారు ఆల్రెడీ కార్యనిర్వాహక మండలిలో, 6 సభ్యులతో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని ఒక మినీ పార్లమెంటుగా వివరించడం జరిగింది. దానికి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేరు పెట్టారు. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పేరు పెట్టి 6 సభ్యులతో కూడినటువంటి శాసన నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ లార్డ్ మెకాలే నేతృత్వంలో ఇంతకుముందు మనం 1833 చార్టర్ చట్టంలో చెప్పుకున్నాం సివిల్ సర్వీసెస్కు సంబంధించి బహిరంగ పోటీలు నిర్వహించాలని. కానీ 1853 చార్టర్ చట్టం ద్వారా బహిరంగ పోటీలు నిర్వహించడం కోసము లార్డ్ మెకాలే నేతృత్వంలో మనకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందు కంపెనీ పాలనలో చేసినటువంటి 6 ప్రముఖమైనటువంటి చార్టర్ చట్టాలు. మొదటిది 1773 రెగ్యులేటింగ్ చట్టం, రెండవది 1784 పిట్స్ ఇండియా చట్టం, ఇక 3, 4, 5, 6 1793, 1813, 1833, 1853లో చేసినటువంటి చార్టర్ చట్టాలు.
ఇక నెక్స్ట్ క్లాస్లో మనము 1857 తర్వాత చేసినటువంటి 6 ప్రముఖమైనటువంటి చట్టాలు, వాటిని మనము భారత ప్రభుత్వ చట్టాలు అని, కౌన్సిల్ చట్టాలు అని చెప్పుకుంటాం. సో వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫండమెంటల్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.